ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే నిన్న కురుపాం సిహెచ్సికి సంబంధించి అదనపు బిల్డింగ్ కానీ అలాగే భద్రగిరి సిహెచ్సి హాస్పిటల్ కానీ నిన్న పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు వచ్చి ఈ రెండు హాస్పిటల్స్ని కూడా ప్రారంభించినటువంటి అనంతరం మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యాఖ్యలు చేస్తూ గుమలక్ష్మీపురం మండలంలో భద్రగిరి హాస్పిటల్ని ఉద్దేశించి ఈ హాస్పిటల్ని చూస్తే ఇది గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటలా అని తలపించేలాగా ఉంది అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజు ఆదివాసీలకి అంకితం చేస్తున్నాము. ఈరోజు మా ప్రభుత్వంలో వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఇది మేము తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అంకితం చేస్తున్నామని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి పనులని వీళ్ళు చేసినట్టు, వీళ్ళే నిర్మించేసి వీళ్ళే అన్నీ చేసేసినట్టు ఈరోజు క్రెడిట్ చోరీ అన్నమాట. క్రెడిట్ చోరీ అనేది ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఎందుకనంటే కురుపాం హాస్పిటల్ కానీ అదనపు బిల్డింగ్ 3 కోట్ల రూపాయలు, అలాగే భద్రగిరి 9 కోట్ల రూపాయలు, సుమారుగా 9 కోట్ల రూపాయలు హాస్పిటల్ కానీ ఈ రెండు కూడా జగనన్న ప్రభుత్వంలో అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకసారి చూడండి, 2020 నవంబర్ 19న ఇక్కడే ఈ ప్లేస్లోనే శంకుస్థాపన చేయడం జరిగింది. రెండిటికి కూడా భద్రగిరి హాస్పిటల్కి అలాగే భద్రగిరి హాస్పిటల్కి కురుపాం హాస్పిటల్కి కూడా రెండిటికి శంకుస్థాపన అనేది మేమే చేయడం జరిగింది. భద్రగిరి హాస్పిటల్ అలాగే కురుపాం అదనపు బిల్డింగ్. భద్రగిరి హాస్పిటల్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 18/11/2019లో భద్రగిరికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ భద్రగిరి 8.95 కోట్లు, అందుకే సుమారుగా 9 కోట్లు అని చెప్పింది. దీని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు. అయితే భద్రగిరి విషయానికి వచ్చేసరికి ఎలక్షన్ టైంకి భద్రగిరి హాస్పిటల్ యొక్క స్ట్రక్చరు సుమారుగా 50 నుంచి 60% పనులు జరిగినటువంటి పరిస్థితి. అంటే అచ్చెన్నాయుడు గారు అన్నారు కదా కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది అని. ఆ కార్పొరేట్ హాస్పిటల్ డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషను, శంకుస్థాపన, పనులు ప్రారంభం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అనడానికి నిదర్శనం. అలాగే కురుపాం హాస్పిటల్ కూడాను ఒకసారి మీరు గమనించండి. ఇది 3 కోట్ల రూపాయలు. ఇది ఎలక్షన్ టైంకి కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకసారి కలర్స్ గమనించాలి. గ్రీను, బ్లూ ఉన్నాయి, ఓకేనా? అయితే ఒక్కసారి ఇది చూడండి. ఇది 2025లో తీసిన ఫోటో. ఇందాకటిది 2024 ఎలక్షన్ టైంలో తీసింది. ఇది 2025 జూన్లో తీసినటువంటి ఫోటో. కలర్స్ గమనించండి. ఎందుకు 2025 కూడా నేను చూపిస్తున్నానంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ ఈ బోర్డు తప్ప అన్నీ కంప్లీట్ అయిపోతే, ఎలక్షన్ టైంకి కంప్లీట్ అయిపోతే, సంవత్సరం ముందే అందుబాటులోకి వస్తే
ఈరోజు ఈ గ్రీన్ కలరు బ్లూ కలరు, గ్రీను బ్లూ కనిపిస్తే వాళ్ళకి దడ భయం. సో కలర్స్ మార్చి సరే గమనించండి. మెరూన్ కలర్ వేసి ఆ కలర్స్ పైన కింద గ్రీను బ్లూ కలర్స్ తీసేసి మెరూన్ కలర్ వేసి నిన్న ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఎందుకు నేను 2024లో దీని స్ట్రక్చరు, 2025లో కూడా దీని స్ట్రక్చర్ నేను ఎందుకు చూపించానంటే 2024 టైంకే 90% పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఐ థింక్ 95% పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే ఈ బిల్డింగ్కి కంప్లీట్ అవ్వంది. పెండింగ్ ఉన్నది ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. ఈ రంగులు మార్చి ఇప్పుడు ఓపెన్ చేశారు. అంటే రంగులు మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. అంటే వీళ్ళు ఎంత సైకోలు కాకపోతే ఎలక్షన్ టైంకే కంప్లీట్ అయిపోయినటువంటి బిల్డింగు ఆ చిన్న 5% రిపేర్ వర్క్ 5% వర్క్స్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులు కానీ ప్రజలు కానీ ఒక బెడ్ మీద 4-5 పడుకొని ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దీన్ని ఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన ఈ లోకల్ ప్రజాప్రతినిధులకు రాకపోవడం దురదృష్టకరం. వీళ్ళకి ఎంతసేపు ఓపెనింగ్కి 15,000 పెట్టి పట్టు చీర కనిపించుకోవడంలో ఉన్న శ్రద్ధ ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందించాలన్నటువంటి ఆలోచన లేదు. గతంలో కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ గురుకులానికి సంబంధించినటువంటి స్కూల్లో చాలామంది విద్యార్థులు హెపటైటిస్ ఏతో బాధపడి ఇక్కడికి వస్తే ఆ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, హెపటైటిస్ ఏ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకటే రూమ్లో పెట్టేశారు. హెపటైటిస్ ఏ అనేది అది అంటువ్యాధి అని అందరికీ తెలుసు. అది ఇన్ఫెక్షన్ అనేది సోకుతుందని కూడా తెలుసు. అయినప్పటికీ బాలింతలకి, గర్భిణీలకి పెట్టేశారు. అలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినా హాస్పిటల్లోని మలేరియా ఫీవర్స్ తోటి ట్రైబ్స్ కానీ ప్రజలు కానీ ఇబ్బందులు పడి బెడ్స్ లేక అవస్థలు పడుతున్నప్పటికీ కూడా ఈ బిల్డింగ్ని ఓపెన్ చేయాలన్న ఆలోచన వీళ్ళకి రాలేదు. వీళ్ళకి కేవలం ఏంటి అని అంటే ఇది వెంటనే ఓపెన్ చేసేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుంది, లోకల్లో ఉన్నటువంటి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ఎక్కడ పేరు వచ్చేస్తుందని ఒక కుళ్ళు కుతంత్రంతో మాత్రమే వీళ్ళు ఓపెన్ చేయలేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన 5 ఏళ్లలో ఈ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయిందని, 5 ఏళ్లలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అని. అలాగే ఎమ్మెల్యే గారు చెప్పారట ఏమనంటే ఈ రోడ్డు మీద వెళ్తుంటే, సార్ నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు లేవు, మొక్కలు నాటాను, ధర్నా చేశాను అని చెప్తే ఈయన పాపం అది సంబోధించేసి 2024లో ఎలాగుంది, ఇప్పుడు 2024కు ముందు ఎలాగుంది ఈ కురుపా నియోజకవర్గం, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్తున్నారు. మంత్రి గారు మా ఆలోకం చెప్పిందని మీరు మొక్కలు నాటేసాను ఇన్ఛార్జ్ అప్పుడు అని అంటే ఎలా సార్ నమ్ముతారు? మీరు అన్నారు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 సార్లు మంత్రి అయ్యాను, స్టేట్ అధ్యక్షుడు. ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు, మీ అనుభవం ఉన్నంత వయసు కూడా కాదు మాది, కానీ ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు ఇలాంటి వాళ్ళు అవివేకులు, అజ్ఞానులు, అవినీతి పరులు, ఇలాంటి వాళ్ళు చెప్పిన